హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టాంప్ మైక్. సో ఈరోజు మ్యాచ్ నెంబర్ 6 ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్. ఎక్కడ జరగబోతుంది ఈ మ్యాచ్, ఎవరెవరు కీ ప్లేయర్స్ కాబోతున్నారు, ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతున్నాయి, అండ్ ఫైనల్లీ మన ఫేవరెట్ ప్రిడిక్షన్ మీటర్ నేను ఎవరికి ఇస్తాను, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి కదా. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. సో మన ఆర్డర్ ప్రకారం అయితే ఫస్ట్ పిచ్ ఎక్కడ ఆడతారంటే బర్సాపరా క్రికెట్ స్టేడియం, గువాహతి. ఇది రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ హోమ్ పిచ్ ఇది. సో ఈ పిచ్ లో యావరేజ్ స్కోర్ అయితే 180 నుంచి 190 ఉంది. ప్రీవియస్లీ ఇండియా ఆస్ట్రేలియా అండ్ ఇండియా సౌత్ ఆఫ్రికా ఆడినప్పుడు అయితే అక్కడ 230 to 120 ప్లస్ స్కోర్స్ అయితే వచ్చాయి ఇదే స్టేడియంలో. బట్ ఐపీఎల్ చూసుకుంటే అప్పుడు ఆ సిరీస్ కి తగ్గట్టు దాన్ని డిజైన్ చేశారు, బ్యాటింగ్ పిచ్ డిజైన్ చేసినట్టున్నారు. సో ఇప్పుడు చూసినట్టయితే ఐపీఎల్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 190, 180 ఇదే స్కోర్ ఉంది, రెండింటి మధ్యలోనే ఉంది. సో అంత హై స్కోరింగ్ పిచ్ అయితే ఇది కూడా కాదు. సో బాల్ కొంచెం టర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది పిచ్ కండిషన్స్ అండ్ ఇదైతే. సో డ్యూ గురించి అయితే మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పాలి ఈ ఐపీఎల్ నుంచి. డ్యూ ఫ్యాక్టర్ అనేది లాస్ట్ ఐపీఎల్ లో చాలా ఇంపాక్ట్ చూపించింది. బౌలర్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో బాల్ ని హోల్డ్ చేయడానికి కూడా అవ్వలేదు, గ్రిప్ చేయడానికి అవ్వలేదు, అంటే చాలా జారిపోయింది బాల్. సో దానివల్ల మ్యాచ్ టాస్ మీద డిపెండ్ అయిపోయింది మ్యాచ్ అంతా. సో ఈసారి ఆ ఆప్షన్ లేకుండా బీసీసీఐ కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆఫ్టర్ 10 overs అంపైర్స్ బాల్ చెక్ చేస్తారు, డ్యూ ఫ్యాక్టర్ చెక్ చేస్తారు. ఆ బాల్ హోల్డ్ చేయడానికి కూడా లేదు, గ్రిప్ అవ్వట్లేదు, అసలు పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు అని అంపైర్స్ డిసైడ్ చేస్తే అంపైర్స్ మీకు సెమీ న్యూ బాల్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. కెప్టెన్ కి చూపించి కెప్టెన్ తో మాట్లాడి ఎంపైర్స్ ఇద్దరు డిస్కస్ చేసుకుని మీకు సెమీ న్యూ బాల్ అయితే ఇస్తారు. అది ఈ ఐపీఎల్ నుంచి బీసీసీఐ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. నా వరకు చెప్పాలంటే ద బెస్ట్ రూల్ ఇంప్లిమెంట్ చేసింది బీసీసీఐ. ఎందుకంటే టాస్ మీద డిపెండ్ అయిపోయి మ్యాచ్లు అయితే ఉండకూడదు. క్రికెట్ లాగా జరగాలి, ప్రాపర్ గా 2 sides ఉండేలాగా మ్యాచ్ జరగాలి. 10 overs తర్వాత డ్యూ బాగా పడిపోతే సెమీ న్యూ బాల్ ఇవ్వడం వల్ల అట్లీస్ట్ ఒక 5 overs అన్న బాల్ హోల్డ్ చేయడానికి అయితే బౌలర్స్ కి అయితే కొంచెం ఛాన్స్ ఉంటుంది. సో ద బెస్ట్ రూల్ అనే చెప్పొచ్చు. టోటలీ డిపెండెంట్ ఆన్ ఎంపైర్స్. ఐ మీన్ డ్యూ లేదు అంటే మంచిగా మ్యాచ్ అంతా బాల్స్ వాళ్ళు ఇచ్చిన బాల్స్ తోనే ఆడుకోవచ్చు. లేదు డ్యూ ఇంక్రీజ్ అయిపోతే మాత్రం సో ఈ ఆప్షన్ అయితే రీసెంట్ గా బీసీసీఐ అయితే ఇంట్రడ్యూస్ చేసింది ఈ ఐపీఎల్ నుంచి. సో ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇది తీసేస్తే ప్లేయింగ్ 11s ఎలా ఉండబోతున్నాయి. ఫస్ట్ కేకేఆర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కేకేఆర్ ప్లేయింగ్ 12 ఎలా ఉంటది, ఏమైనా చేంజెస్ చేస్తారా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏ చేంజ్ చేయరు, వాళ్ళు సేమ్ ప్లేయింగ్ 12 తో అయితే మ్యాచ్ కి వస్తారు అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో వాళ్ళ ప్లేయింగ్ 12s ఎలా ఉంటాయి: క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, వన్డౌన్ రహానే, రఘువంశీ, రజల్, రమన్దీప్, రింకు సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. సో ఇదే లైనప్ ఉంటది, ఇంకేం చేంజ్ అయితే ఉండదు, వీళ్ళకైతే యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. సో నెక్స్ట్ మన ఆర్ఆర్ ప్లేయింగ్ 12s అయితే చూద్దాము. సో ఆర్ఆర్ ప్లేయింగ్ 12s లో ఒక చేంజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది నేను అనుకుంటున్నా, వాళ్ళు చేస్తారో లేదో, ఇంకా ఆ ప్లేయర్ ని ట్రస్ట్ చేస్తారో ఏంటో నాకైతే తెలియదు. ఇంకా ఆ ప్లేయర్ ని ట్రస్ట్ చేస్తే మాత్రం బాబోయ్ అనిపిస్తుంది నాకు. ఆ ప్లేయర్ వచ్చేసి జోఫ్రా ఆర్చర్. ఆ జోఫ్రా ఆర్చర్ ప్లేస్ లో ఐఎమ్ హోపింగ్ వనిండు అసరంగా మ్యాచ్ లోకి వస్తే బాగుంటది. ఎందుకంటే అది కొంచెం స్పిన్ ఫ్రెండ్లీ పిచ్, బ్యాటింగ్ కూడా చేయగలడు అసరంగా, మంచి ఫీల్డర్, చాలా ఇంటెలిజెంట్ బౌలర్, చాలా గూగ్లీస్ పిక్ చేయడం చాలా కష్టం ఉంటాయి అసరంగా. మంచి వికెట్ టేకింగ్ బౌలర్, కొన్నిసార్లు ఎక్స్పెన్స్ వెళ్తాడు. మిడిల్ ఓవర్స్ లో అసరంగా అండ్ తీక్షణ బౌలింగ్ వేస్తుంటే చాలా బాగుంటది ఆర్ఆర్ కి. సో బ్రింగింగ్ ఇన్ హసరంగా ఇన్ ప్లేస్ ఆఫ్ జోఫ్రా ఆర్చర్, అదైతే నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు నెక్స్ట్, ఇఫ్ ఇన్ కేస్ మీకు స్పిన్ బౌలింగ్ వద్దు అనుకుంటే, ఫాస్ట్ బౌలర్ తెచ్చుకోవాలంటే ఒక ఫారెన్ ఆప్షన్ లో జోఫ్రా ఆర్చర్ తీసేసి ఆకాష్ మధ్వాల్ రెడీగా ఉన్నాడు, యంగ్ టాలెంట్. లాస్ట్ బిఫోర్ ఇయర్ ముంబైలో చూసాం, మంచి ఆర్కెట్స్ వేస్తారు డెత్ లో. అతను తీసుకురండి, చాలా బాగా యూజ్ అవుతాడు. సో ఆర్ఆర్ కి అయితే ఈ ఒక్క చేంజ్, మిగతా అంతా అలానే ఉంటది. సంజయ్ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, నితీష్ రాణా, సిమ్రాన్ హెట్మే, ధ్రువ్ జురెల్, శుభం డూబే. మనకి బౌలింగ్ వచ్చేసి ఫజల్ అండ్ ఫరూకీ, తీక్షణ, సందీప్ శర్మ. ఎంత సేమ్ ఇంకా అదే ఆర్డర్ ఉంటుంది, హసరంగా వస్తే హసరంగా మధ్యలోకి. సో ఇదే ప్లేయింగ్ 12s అయితే ఉంటాయి. నేను ఈ ఒక్క చేంజ్ అయితే నేను ఫోర్స్డ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బోల్డ్ మూవ్ బోల్డ్ స్టెప్ ఒక మ్యాచ్ బేస్ చేసుకుని తీయరు. బట్ జోఫ్రా ఆర్చర్ ఆఫ్ లేట్ అసలు ఫామే బాగాలేదు. చాలా సిరీస్ లాస్ట్ 2-3 సిరీస్ లో తను అసలు ఫామ్ లోనే లేడు. సో అది మ్యాటర్.
సో ఇవి ప్లేయింగ్ రోల్స్ ఇలా ఉండొచ్చు. ఇంకా ఇది తీసేస్తే ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ ఎవరు, ఇటువైపు ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ వచ్చేసి కేకేఆర్. నేను వెంకటేష్ అయ్యర్కి అయితే ఇస్తా. వెంకటేష్ అయ్యర్ ఎందుకు అంటే వెంకటేష్ అయ్యర్ లాస్ట్ వేసిన బౌన్సర్ కి ఆయనకి పడిన వికెట్స్ కి వెంకటేష్ అయ్యర్ అయితే బాగా మెంటల్ గా ఏదో షెల్లోకి వెళ్ళిపోయాడు. సో దాన్ని కవరప్ చేసి ఎంత స్ట్రాంగ్ గా ఇప్పుడు కంబ్యాక్ చేస్తాడు, ఎట్లా ఆడతాడు అని చూడాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చూద్దాం ఏం జరుగుతుందని. సో ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ గా వెంకీ అయ్యర్. ఇటు సైడ్ వచ్చేసి సందీప్ శర్మ నాకు ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ వచ్చేసి. ఎందుకంటే సందీప్ శర్మ ఇస్ బౌలింగ్ టు ఆండ్రీ రజల్, రింకు సింగ్, అంకిష్ రఘువంశీ అండ్ రమన్దీప్ సింగ్. చాలా మంచి ఫినిషర్స్ వాళ్ళు. వాళ్ళకైతే సందీప్ శర్మ బాగా బౌలింగ్ చేసి స్లో బాల్స్ అండ్ యార్కర్స్ వేసి మొమెంటం ఆర్ఆర్ వైపు పెడితే మాత్రం మ్యాచ్ ఖచ్చితంగా ఆర్ఆర్దే. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సందీప్ శర్మ కాబట్టి, అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ టు హిట్ సందీప్ శర్మ. సో ఐఎమ్ గివింగ్ దిస్ ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ టు సందీప్ శర్మ ఇన్ ఆర్ఆర్ సైడ్. సో ఇవి నా ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్స్. సో ఓకే, నౌ వీఆర్ కమింగ్ టు అవర్ ఫేవరెట్ ప్రెడిక్షన్ మీటర్. ఇది ఇక్కడ అనాలిసిస్ చూసి అక్కడ అనాలిసిస్ చూసి చెప్పేది ఏంటంటే కేకేఆర్ బ్యాక్ ఎండ్ లో బాగా స్ట్రగుల్ అవుతుంది. వైభవ్ అరోరా అంత పెద్ద ఫామ్ లో లేడు. లాస్ట్ టైం కొట్టినప్పుడే చూసాము, చాలా అంటే చాలా అవుట్ ఆఫ్ ఫామ్ లో కనిపించాడు. సో ఫాస్ట్ బౌలింగ్ కొంచెం వీక్ గా ఉంది అక్కడ. నారాయణన్ చక్రవర్తి స్పిన్ బౌలింగ్స్ లో కొంచెం ఉన్నా, ఇటు సైడ్ కూడా చాలా బాగుంది. ఫజలన్ ఫరూకి, అసరంగా, తీక్షణ అండ్ సందీప్ శర్మ. సో ఇది చాలా మంచి. తుషార్ దేశ్ పాండే చాలా మంచి బౌలింగ్ అటాక్ ఇక్కడ కూడా ఉంది. సో రెండు కంపేర్ చేసి నేను చూసినట్టయితే ఈ విన్ ప్రెడిక్షన్ వచ్చేసి నేను ఆర్ఆర్ కి ఇస్తున్నా. 60% అయితే ఆర్ఆర్ కి ఇస్తున్నా నేను. 40% వచ్చేసి నేను కేకేఆర్ కి ఇస్తున్నా. బికాస్ లాస్ట్ మ్యాచ్ లో చూసాను నేను డెత్ వాళ్ళు కొంచెం వికెట్స్ పడిపోతే వాళ్ళు షెల్లోకి వెళ్ళిపోతున్నారు కేకేఆర్ వాళ్ళు. అదొక్కటే వాళ్ళకి మైనస్. అది తప్ప లైక్ ఇటు చూసుకుంటే రెండు సైడ్స్ ని కంపేర్ చేస్తే ఆర్ఆర్ కి నేను 60% ఇస్తా. లాస్ట్ టైం ఆర్ఆర్ ఏదో సన్ రైజ్ హైదరాబాద్ 280 కొట్టారు కాబట్టి వీళ్ళు చేయలేకపోయారు. ఒక 20 రన్స్ తగ్గించి వీళ్ళు మధ్యలో ఒక 2 hours స్పీడ్ పెంచుంటే వీళ్ళకి చేసేంత ఎబిలిటీ కూడా కనిపించింది. 248 దాకా వచ్చారు. సో ఇట్స్ రియల్లీ నైస్. సో అందుకే ఇవన్నీ బేస్ చేసుకుని నేను ఆర్ఆర్ కి అయితే ఈ మ్యాచ్ కి ప్రెడిక్షన్ ఇస్తున్నా. సో మీరేమనుకుంటున్నారు? మీ ప్లేయింగ్ రోల్స్ ఎలా ఉంటాయి? మీ మ్యాచ్ ప్రెడిక్షన్ ఏంటి? ఇవన్నీ మీరు కింద కమెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. నేనైతే అది చదవడానికి రెడీగా ఉన్నా. సో అంటిల్ ద నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బై బాయ్.